మెగా డాక్టర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్ గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లిపీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాక్టర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకొని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తున్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడూ స్పందించలేదు. ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటున్నానని ఊహించలేదు. దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని, నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే నిహారిక పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిత్రులు, శత్రువులు, సక్సెస్, ఫెయిల్యూర్, పర్సనల్, ప్రొఫెషనల్ ఇలా అన్నింటి గురించి మెన్షన్ చేసిన కార్డ్ మంచి మెసేజ్ ఇస్తుంది. అయితే ఈ పోస్ట్ తన మాజీ భర్త చైతన్య గురించే చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మాజీ భర్తకు స్పెషల్ ఇన్విటేషన్ పంపింది అంటూ ఫన్నీగా చర్చించుకుంటున్నారు. మరికొందరు విమర్శలకు ఇలా బుద్ధి చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక కెరీర్ విషయానికి వస్తే మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాక్టర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే వాట్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది. దీంతో పాటు పలు షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం. మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.